ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మోస్ట్ డేంజరస్ హంటెడ్ హౌస్ ఇన్ ఇండియా కాలింపాంగ్. సో బ్రిటిషర్ ఇక్కడ 1930లో ఇది కట్టడం జరిగింది. ఇక్కడ పార్టీలు జరుగుతూ ఉండేవి. సో ఇక్కడ చనిపోయింది అనుకుంటా ఒక ఆమె అందులో. సో హంటింగ్ హౌస్ ఇంగ్లీష్ పిక్చర్స్లో మనం చూస్తాం కదా, హర్రర్ మూవీస్. సో ఇక్కడ కూడా అదే సీను. చాలా మిస్టీరియస్ అంట. భయం ఉంటే వెళ్ళొద్దు అన్నట్టు ట్యాక్సీ వాడు కింద కామెడీ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. సంథింగ్ ఈజ్ దేర్ మేబీ. क्या है हिस्ट्री कुछ बताएगा क्या? नहीं ऐसा तो कुछ नहीं है. हाँ बोलता क्या? ऐसा कुछ तो मॉर्गन हाउस में एक ब्रिटिश रहता था. ओके उसका नाम है मॉर्गन. मॉर्गन. हाँ. फिर पार्टी पार्टी चलता था इधर. इधर. बोलता है कोई भूत भी है. नहीं नहीं ऐसा कुछ है नहीं. आता है. नहीं मैं ऐसे सुना हूँ. बोलता है रात में को थोड़ा ऐसा तो वैसा आवाज आता है. वो सुनसान में तो होता है. మనం చూస్తున్నాం ప్రజెంట్ ఈ మిస్టీరియస్ మోర్గన్ హౌస్. బ్రిటిషర్స్ 1930 అనుకుంటా ఆ టైంలో ఇది కట్టడం జరిగింది. ఇక్కడ తరచూ పార్టీలు అవి ఇవి జరుగుతూ ఉండేది. ప్రజెంట్ ఒక హంటెడ్ హౌస్గా కూడా దీని పేరు ఉంది, మోస్ట్ డేంజరస్ హంటింగ్ హౌస్ అని చెప్పి. సో అక్కడ ఇప్పటికి కూడా నైటు గజ్జలు గల్గల్ అనే సౌండ్, అంటే డిఫరెంట్ వాయిస్ అనేది వస్తూ ఉంటుందని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ చేస్తున్న స్టాఫ్ వీళ్ళని అడిగితే మాత్రం అదేం లేదు, నథింగ్ అని చెప్తున్నారు. సో మిస్టీరియస్ ప్లేస్ ఇది. దీని పేరు చెప్తే చాలామంది భయపడతారు. దీనికి యాక్చువల్లీ మామూలుగా కాలింపాంగ్ వచ్చాము టూరిస్ట్ ప్లేస్ అలా చూస్తామంటే అవ్వదు, ఇది బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రజెంట్ 10,000 15,000 ఆ రేంజ్లో రూమ్స్ అయితే బుక్ చేసుకుని పీపుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారు. సో నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. భూతం దెయ్యం అని అంటున్నారు, బట్ మధ్య మధ్యలో సౌండ్లు వస్తాయని అంటున్నారు. చాలా హంటెడ్ హౌస్. వెళ్తుంటే కొంచెం భయం అయితే వేస్తుంది. దానికి వచ్చి ఫాగ్ ఒకటి చాలా భయంకరంగా ఉంది. సో ఇది మెయిన్ హౌస్ అని కొంతమంది అంటూ ఉంటారు, హంటెడ్ హౌస్. ఇంగ్లీష్ పిక్చర్ చూసుంటారు కదా, హర్రర్, ఈవిల్ డెడ్ ఆ టైప్లో. ఇక్కడైతే కొంచెం సీనిక్ అనేది భయంగా ఉంది కొంచెం. సో ఇది కాటేజు. ఇక్కడ నుంచి చంద్రరావు వణుకైతే వస్తుంది భయపడితే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ అంటే హనుమాన్ టెంపుల్కి వెళ్తాను. సో ఇక్కడ ఏదైనా ఉంటే అక్కడ వదిలేస్తుంది. ఓ మై గాడ్, అంతా మన ఆలోచనే. ఇక్కడైతే ఈ అబ్బాయి చెప్తున్నాడు ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అని చెప్పి. సో ఎవరైనా చెప్పిన తర్వాత తెలియకపోతే ఇదంతా తిరుక్కుని దర్జాగా వచ్చేస్తుంది.